కాల్వనిజం అనే దుర్బోధన గురించిన 5 ముఖ్యమైన అంశాలు. తులిప్ అంటారు, TULIP. టీ అనగా టోటల్ డిప్రవిటీ. దీని అర్థం ఏమనగా మనిషి పండు తినడంతో సంపూర్ణంగా పతనమైపోయాడు. తన శక్తితో దేవుని చిత్తాన్ని గ్రహించలేడు. అతనిలో చెడు స్వభావం మాత్రమే ఉంది అని ఈ దుర్బోధ చెప్తుంది. కానీ బైబిల్ మనిషి తిన్న పండు మంచి చెడ్డలు తెలివినిచ్చే పండు. అంటే మనిషి మంచిదాన్ని కూడా ఎంచుకోగలడు. అందుకే జీవమార్గం, మరణ మార్గం నీ ఎదుట ఉంది, నీవే నిర్ణయించుకోవాలని ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది. రెండోదిగా యు అనగా అన్కండిషనల్ ఎలక్షన్. దీని అర్థం ఏమనగా మనిషి పనులు, వాని క్రియలను బట్టి కాకుండా దేవుడు ముందుగానే ఎవరు రక్షణ పొందాలో నిర్ణయిస్తాడు అని ఈ దుర్బోధ చెప్తుంది. కానీ బైబిల్ అందరినీ ప్రభు ఆకర్షిస్తాడని, అందరూ మార్పు చెందాలని, నమ్మని వారికి మాత్రమే శిక్ష అని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది. మూడోదిగా ఎల్ అనగా లిమిటెడ్ అటానమెంట్. దీని అర్థం ఏమనగా ప్రాయశ్చిత్తం పరలోకానికి నిర్ణయించబడే వారికి మాత్రమే, అందరికీ కాదని ఎదురుబోధ చెప్తుంది. కానీ బైబిల్ అందరికీ సువార్త ప్రకటించమని, అందరినీ మార్పు చెందమని, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం చెప్తుంది. నాలుగోదిగా ఐ అనగా ఇర్రెసిస్టిబుల్ గ్రేస్. అర్థం ఏమనగా ఒకసారి కృప పొందుకున్న తర్వాత అది మనకు శాశ్వతం, మనం కృపలో నుండి తొలగిపోలేము, అది మనల్ని వదలుదని ఎదురుబోధ చెప్తుంది. కానీ బైబిల్ ఒకసారి వెలిగించబడిన తర్వాత కూడా తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి భయంతో జాగ్రత్తగా మనకిచ్చిన కృపను, రక్షణను కాపాడుకోమని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. ఐదోదిగా పి అనగా ప్రెజర్వెన్స్ ఆఫ్ సెయింట్స్. దీని అర్థం ఏమనగా పరిశుద్ధులు చివరి వరకు విశ్వాసంలో స్థిరంగా ఉంటారు. ఒకవేళ వారు పడిపోయినా వారికి రక్షణ పోదని దుర్బోధ చెప్తుంది. కానీ బైబిల్ దేవుని తీర్పు ఆయన ఇంటి నుంచే ఆరంభమవుతుందని, రక్షణను కాపాడుకోపోతే రక్షణను కోల్పోతారని చెప్తుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. కాబట్టి సంగమా, జాగ్రత్త, ఈ దుర్బోధలో పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకో.